అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ పునరుత్థాన ఆరాధనకి బల్లారాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజోమయ. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే దేవుని నామము ఎంత గొప్పది. దేవుని నామము ఎంత గొప్పది. గట్టిగా చెప్పాలి, దేవుని నామము ఎంత గొప్పది. అందరనాలి, దేవుని నామము ఎంత గొప్పదో మనం ఈరోజు తెలుసు. ఆయన గొప్పతనం మనకు తెలియకపోయినా మనం దాన్ని ఏం చేస్తాం తెలుసా? రోడ్డు మీద నడి బజాట్లో అమ్మేసుకుంటాం. ఆయన నామం ఎంత శక్తివంతమైనదో, ఆయన నామం ఎంత ఘనమైనదో, ఆయన నామం ఎంత మహిమ కలదో కూడా మనం ఎరిగి ఉన్న వారమై ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి విలువైన వజ్రం విలువ మనకి తెలియకపోతే ఆ వజ్రాన్ని మనం ఎక్కడేస్తాం? కాళ్ళ కిందేసి తొక్కేస్తాం. ఈ ప్రపంచంలో ఎవరికి దొరకనటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వ్యక్తి దేవుడు మనకు దొరికాడు. కానీ మన వల్ల యేసయ్యకి కొంచెం కూడా హాని జరగకూడదు, మన వల్ల నష్టము కొంచెం కూడా జరగదు. మనము ఆయన కోసం త్యాగం చేయబడాలి, ఆయన కోసం అవమానాలు, నిందలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాలి. కానీ మన వల్ల ఆయన నామానికి అవమానం కలగవు. ఒకవేళ కలిగిందంటే మనం ఆయన నామాన్ని ప్రేమించట్లేదని అర్థం. కలిగిందంటే ఆయన నామాన్ని మనము ప్రేమించట్లేదు, ఆయన ఆజ్ఞలు పాటించట్లేదని అర్థం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నాను, యేసు ప్రభు వారు కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 17 నుంచి. నేను చెప్పే మాటలు బైబిల్లోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఆ బైబిల్లో మీరు చూడాలి, చూసినవి ఆ వాక్యంలో ఉన్నప్పుడు నమ్మాలిగా. ఇది సత్యము, ఇది క్లియర్గా చెబుతున్నాడు అని నమ్మాలి. ఇక వేరే వాటిని దేనిని నమ్మకూడదు. లోకంలో ఉన్న దేనిని మనము నమ్మకూడదు. పాస్టర్ గారు కూడా అబద్ధాలు చెప్తే దాంట్లో బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించాలి. ఆ స్థాయికి, బెరియా సంఘపు స్థాయికి మనం రావాలి. చాలా మంది దొంగ పాస్టర్లు దొంగ మాటలు చెబుతూ ఉంటారు, అవి బైబిల్లో చూపించమని అడగాలి మనం. అలా అడగకపోతే వాడు దొంగ. ఆ దొంగ మాటలు వింటే నీ ఆత్మ నరకం. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి అందుకనే నా కాడ బైబిల్ ఉండాలి, మీ దగ్గర బైబిల్ ఉండాలి. నయాన్ని చూపించిన రెఫరెన్స్ దాంట్లో ఉండాలి. నేను చెప్పింది చెప్పినట్టు అక్కడ ఉంటేనే నేను సత్యమైన దైవజనుణ్ణి, లేకపోతే నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడినే. కాబట్టి దేవుణ్ణి మనం నమ్ముకోకూడదు. ఆయన నామం ఎంత గొప్పదో ఈరోజు మనం తెలుసుకునేదము గాక. ఆయన నామానికి మనం ఎంత విలువ ఇయ్యాలో, ఆయన నామాన్ని మనం ఎంత ఘనపరచాలో, ఆయన నామాన్ని మనం ఎంత మహిమపరచాలో ఈరోజు మన కన్నులు వెలిగించబడును గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం. కొన్నిసార్లు మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్కి కానీ ఉద్యోగానికి కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి మనమే ఓనర్ అయితే, మనమే బిజినెస్ రన్ చేస్తుంటే, ఆ బిజినెస్ నడిపించేటప్పుడు కానీ అన్నిటిలో ప్రప్రథమం ఏంటంటే అందరికంటే ముందు మనం ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఉండకపోతే మరి దేవుని నామాన్ని ప్రేమిస్తున్నావా, అవమానపరుస్తున్నావా? మీకు ఇక్కడ క్లియర్గా అర్థం. ఏదో లాంగ్ నుంచి వచ్చే వాళ్ళని అంటే క్షమిస్తాం, కానీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అంటే నీకు ఏ భయం లేదు, దేవుడి భయం లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్లోనే అర్థమవుతుంది. ఇంకా వాక్యం అంతా చదివితే మనం పిక్చర్ అవుతాం. చూద్దాం, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అతని పేరు నిత్యము నిలుచును. ఎవరి పేరు? దేవుడి పేరు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవించబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడు అని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను రాసిందా, దావీదు గారు రాశాడా? నేను రాసిందమ్మా. ఆయన నామం ఎప్పుడు దాకుంటుందంట? సూర్యుడున్నంత కాలం. ఎవరి నామము? యేసు ప్రభు వారి యొక్క నామము సూర్యుడున్నంత కాలం ఉంటది. ఆయన నామాన్ని పట్టుకొని మనం దీవించబడాలి.
ఆయన నామమును పట్టుకున్నవాడు దీవించబడును గాక. వస్తుందమ్మా? వస్తుందా? వీడియో వస్తుందా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని సంగమా, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సూర్యుడు ఉన్నంత కాలం ఆయన నామము స్థిరంగా ఉంటది. మన నామం స్థిరంగా ఉండదు. మనం 60, 70, 80, 100 సంవత్సరాలకి అవుట్, మనం వెళ్ళిపోతాం. కానీ ఆయన నామము తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము ఉండే అంతగా త్యాగం చేశాడు. మన జీవితాల్లో త్యాగాలు కనపడవు. మన జీవితాల్లో ఇతరులకు మేలులు చేసేవి కనపడవు. అందుకే మన పేరు ఎందుకు ఉండట్లా చరిత్రలో, ఎందుకు చిరకాలం ఉండట్లేకపోతుందంటే, మనం మన స్వార్థానికి ఉపయోగించుకున్నాం, మనం స్వార్థపరులుగా జీవిస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు ఆయన కోసం ఒక్కరోజు జీవించలా. యేసు ప్రభు వారు సంఘం కోసం జీవించాడు. సర్వ మానవాళి కోసం భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. చెప్పు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకో, మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే, నాకిది చేశావు, నాకిది చేశావు, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావు అంటే అంతగా ప్రేమించుకున్నావు. నాకు అనేది ప్రపంచంలో అతి పెద్ద పాపం. నాకిది చేశావు అనేదే ఇంకా నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు. ఎంత? దేవుని కంటే అధికంగా సుఖాన్ని అనుభవించాలని నాకు అన్నప్పుడు నీకు వెంటనే కన్నీరు వస్తుంది. కానీ యేసు ప్రభు వారు నాకే దెబ్బ తగలాలి, నేనే ప్రజల కోసం సిలువ ఎక్కాలి, నేనే ప్రజల కోసం ప్రాణం పెట్టాలి, నేనే నా లోపల ఉన్న రక్తాన్ని దారబోయాలి అన్నాడు. నేనే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. అసలు ఇది చూడు, మనకేదైనా దెబ్బలితే నన్నే ఇది చేశారు, నన్నే వేధించారు, నన్నే గాయపరిచారు, నన్నే తృణీకరించారని మనం చెబుతుంటే, యేసయ్య ఏమంటున్నాడు రివర్స్ లో, నేనే మీకోసం ప్రాణం పెడతా, నేనే మీకోసం బలైతా, నేనే మీకోసం ఏదైనా అర్పించుకుంటాను అంటుకుంటున్నాడు. నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను అంటున్నాడు. ఆయనకి మనకి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోండి. మన కాడ స్వచిత్తం నడుస్తుంది, ఆయన కాడ తన చిత్తాన్ని చంపేసి దేవుడి చిత్తం నడుస్తుంది. మన దగ్గర నడిచేదంతా స్వచిత్తం, మా చిత్తం, మా చిత్తం, మా చిత్తం నెరవేరాలి. మన చిత్తాన్ని మనం సిలువేయనంత కాలం మనం దేవుని పిల్లలంగా లేం. దేవునికి మహిమ కలుగును గాక. మన చిత్తం తొలగిపోను గాక. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఏమంటున్నాడు తెలుసా? అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడును స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇక ఎవడు కూడా భూమండలం మీద ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి ఎవరికి లేదు. ఆశ్చర్య కార్యాలు చేసే శక్తికి ఎవరికి లేదు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వ భూమియో ఆయన మహిమతో నిండి ఉండును గాక. సర్వ భూమియో ఆయన మహిమతో నిండి ఉండును గాక. సర్వ భూమియో ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. కాబట్టి ఆయన నామము ఎంత గొప్పదో దావీదు గారు కనుక్కున్నారు. అందుకని ఆయన నామం కోసం బ్రతికాడు దావీదు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి చిరస్థాయిలో మంచి పేరుని తీసుకొని వచ్చాడు. మనం కూడా ఆయన నామానికి ఏం తీసుకురావాలి? మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. ఫలానా క్రైస్తవులు చాలా మంచోళ్ళండి అని చెప్పాలి. ఫలానా క్రైస్తవులు చాలా ఎవరికి హాని చేయరండి అని చెప్పాలి. ఫలానా క్రైస్తవులు చాలా మంచిగా జాగ్రత్తగా బతుకుతారు, ఎవరు జోలికి రారండి అని చెప్పాలి. మన చర్చిలో ప్రసాద్ తమ్ముడు అని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో 4-5 ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు కూర్చొని. చాలా జాగ్రత్త, ఎవరి జోలిపోరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ గురించి సాక్ష్యం చెబుతుంటే బయట వాళ్ళు, అయ్యా చాలా వాళ్ళకి దెబ్బలైతే చాలా తగిలాయి కానీ వారు ఎవరికి హాని చేసేవారు కారయ్యా అని చెప్పారు. అసలు అలాంటి జీవితం జీవించాలి మనం. నిజమైన క్రైస్తవులైతే అలాంటి వారిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా కోసం నువ్వేం భరిస్తున్నావు, నా కోసం నువ్వేం నష్టపోతున్నావు, నా కోసం ఏం త్యాగం చేసావని యేసయ్య నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇచ్చే సమాధానం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఎప్పుడైనా సరే లోకం మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ లోకానికి మనం సమాధానం చెప్పాలి, కానీ లోకం మీద మనం దాడి చేయకూడదు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22 నుంచి 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22 నుంచి 23, 29వ అధ్యాయం 22 నుంచి అందుచేతనే అబ్రహామును విమోచించిన
యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచినప్పుడు నా నామము పరుచుదురు, నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరచుదురు. ఇజ్రాయేలీల దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. బా, ఏం రాశాడండి యెషయా గారు రాస్తున్న మాటలు చూడండి. ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? దావీదు గారు ఏమని రాశాడు? సూర్యుడున్నంత కాలం అతని నామము నిలిచి ఉండును అని రాశాడు. అంటే ఆయన ఖ్యాతిని కనిపెట్టి ఆయన నామానికి పేరు ప్రతిష్టలు ఇచ్చాడు దావీదు గారు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? యాకోబు సంతతి వారు నా నామమును పరిశుద్ధపరచుదురు, నేను పరిశుద్ధపరుస్తాను అని అంటున్నాడా దేవుడు? ప్రజలే నన్ను పరిశుద్ధపరచుదురు అంటున్నాడా? గట్టిగా చెప్పాలి. ఎవరు తెరవండి అందరూ. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచేది వేరు. నా యొక్క వాక్యం ద్వారా, నా సేవకుడు ద్వారా, నా యొక్క గద్దింపుల ద్వారా, నా ఆజ్ఞల ద్వారా, నా శాసనాల ద్వారా, నా యొక్క నియమ నిబంధనల ద్వారా, నా క్రమశిక్షణ ద్వారా నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచేది అది వేరు. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, మాటల ద్వారా, విశ్వాసము ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా, లోకము ద్వారా, శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచేది వేరు. కానీ మీరు నన్ను ఎప్పుడు పరుస్తారు? యాకోబు సంతతి వారు నన్ను అన్ని జనుల మధ్యలో పరిశుద్ధపరచుదురుగాక, సర్వలోకమంతా నా పరిశుద్ధతను చాటించుదురుగాక, నా యొక్క మహిమ, నా లోపల ఉన్న హోలీనెస్ ని ప్రపంచానికి చాటి చెప్పుదురుగాక. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. యెషయా ప్రవక్త, మళ్ళీ చదవండి ఆ మాటలు, మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 29:22, అందుచేత అబ్రహాముని విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడదు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఎందుకు సిగ్గుపడుతున్నాము? ఎందుకు మన ముఖము తెల్లబారిపోతుందంటే మన మీద అవమానాలు, నిందలు, ఎన్నో రకాలైనటువంటి నష్టాలు మనకి జరుగుతున్నాయి కాబట్టి మనం సిగ్గుపడుతున్నాం. ఇక మీదట వారిని సిగ్గుపరచను, నిన్ను కూడా సిగ్గుపరచడు దేవుడు, నీ ముఖము కూడా తెల్లబారదు. ఇంకా అంటున్నాడు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. ఆమేన్. యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరచుదురు, ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. సంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఎప్పుడైతే నన్ను మీరు పరిశుద్ధపరుస్తారో, మీ లోపల చంచల బుద్ధి ఉంటే ఏమైతుందో తెలుసా? నేను ఏం చేస్తాను తెలుసా? మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. నన్ను గినక మీరు పరిశుద్ధపరిస్తే మిమ్మల్ని సిగ్గు కొట్టివేస్తాను. నన్ను గినక మీరు పరిశుద్ధపరిస్తే మీ ముఖము తెల్లపోకుండా, మీరు ఎక్కడ తలకాయ దించకుండా మిమ్మల్ని కాపాడుతాను. నన్ను గినక మీరు పరిశుద్ధపరిస్తే, మీరు సనుగుతున్నారు కదా మీ ఇళ్లలో, ఆ సనుగులు గొనుగులు లేకుండా నా ఉపదేశము నొందేటటువంటి వినయ విధేయతలు కలిగే వాడిగా, లోబడేవారిగా చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుణ్ణి మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధపరచాలి. ప్రపంచంలో మనం ఏం చేయాలో తెలుసా? మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు అని మన దేవుణ్ణి మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధపరచాలి. ఎవరింట్లోకైనా అన్ని కూడా మురికి బట్టలు, అన్ని కూడా మురికి మాటలు, మురికి శాస్త్రలు, మురికి తనంతో నిండి ఉన్నప్పుడు మన దేవుడు పరిశుద్ధపరచబడతాడా? మన ఇల్లే ఊడవబడక, మన కుటుంబంలోనే మన గుణాలే సరిచేయబడక, మన బుద్ధే బాగు చేయబడక, మన ఆలోచనలే సక్రమంగా ఉండకపోతే మన దేవుడిని ఎవరైనా స్వీకరిస్తారా? అమ్మ, మేము కూడా చర్చికి వస్తామని మన చెవుల దగ్గరికి వచ్చి ఎవరైనా చెబుతారా? మీ దేవుడు పరిశుద్ధ దేవుడు, మీ గుణాలు, మీ పరిశుద్ధత, మీ కుటుంబాన్ని చూసి, మీ ముఖాన్ని చూసి, మీ ప్రవర్తన చూసి, మీ పరిశుద్ధతను చూసి, మీరు తాగుడును మానేశారు, మీరు సినిమాలు మానేశారు, మీరు దొంగతనాలు మానేశారు, మీరు అబద్ధాలు మానేశారు, మీరు మోసాలు చేయటం మానేశారు, కాబట్టి మేము కూడా మీ చర్చికి వస్తాం అని ఎప్పుడైతే నీతో నీ పక్కవారు చెబుతారో, అప్పుడు నువ్వు నీ దేవుణ్ణి పరిశుద్ధపరుస్తున్నట్టు. లేకపోతే నీ దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. నీ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నట్లు? అవమానపరుస్తున్నట్లు. బైబిల్లో ఒక మాట రాయబడింది, అది చదివితే చచ్చిపోతారు. ఏందో తెలుసా? నన్ను ప్రేమించకుంటే నన్ను ప్రేమించుకో. చూడండి ఒకసారి తెలియజేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, నన్ను ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు, నా ఆజ్ఞలు పాటించిన వాడు నేను కొట్టివేస్తాను అంటున్నాడు.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. 16:22. ఆమేన్. ప్రభు వచ్చున్నాడు. దేవునికి మహిమ. నేను రాశాను ఆ మాట, నేను రాశానమ్మా. ఎవడైనను అంటే ప్రపంచంలో ఎవ్రీ పర్సన్, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రాస్తున్నటువంటి మాట, మనం ఎవరిని ప్రేమిస్తున్నా? ఇంట్లో బంధువుల్ని, చుట్టాలని, స్నేహితుల్ని, వస్త్రాలని, బంగారాన్ని, లోకాన్ని, సినిమాలను, క్రికెటర్స్ ని, ఎవరిని, హీరోస్ ని, హీరోయిన్ని, వీళ్ళనా నువ్వు ప్రేమించేది? నీకున్నటువంటి నీ పిల్లల్ని, నీ భర్తని, నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ గ్రామాన్ని, నీ జిల్లాని, వీటిని ప్రేమిస్తున్నావు కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. నేను చెప్పట్లా ఈ మాటలు, నేను చెప్పేది కావు ఇవన్నీ. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నటువంటి మాటలు. మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకుండా మనం ఏం చేస్తున్నాం? ఇందాక యెషయా గారు ఏమని చెబుతున్నాడు? యెషయా గారు, నా నామమును మీరు పరిశుద్ధపరచాలి. నా నామమును మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. మనమే అబద్ధాలాడి, మనమే దొంగతనాలు చేసి, మనమే మోసాలు చేసి, మనమే అబద్ధ ప్రమాణాలు చేసి, మనమే ఇతరుల మీద నిందలేసి, మనమే ఇతరులను కూని చేసి, మనమే ఇతరులను హాని చేస్తూ, మనమే ఇతరులను దూషిస్తూ, మనమే ఇతరులను వేధిస్తూ, ఇవన్నీ చేసుకుంటూ నేను దేవుని బిడ్డలం, మేము దేవుని సంతతి, మేము క్రైస్తవులము, మేము యెహోవా సాక్షులము, మేము క్రీస్తు సాక్షులము, మేము పరిశుద్ధాత్మ పూర్ణులము అంటే సరిపోతుందా? సరిపోదు. ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ మనమంట లోకంలోకి పోయి అంట దేవుని నామాన్ని పవిత్రపరచాలి, ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. మన కాడ పరిశుద్ధత ఉంటే మన ఇల్లు పరిశుద్ధపరచబడుతుంది, మన గ్రామం పరిశుద్ధపరచబడుతుంది, మన రాష్ట్రం పరిశుద్ధపరచబడుతుంది. మన కాడే పరిశుద్ధత లేనప్పుడు మనం ఇతరులను పరిశుద్ధపరచగలుగుతామా? పరిశుద్ధపరచలేం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఏం చేయాలో దేవుని నామం కోసం ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము. ఒక నిమిషం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారమును చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగము వారికి ఇచ్చెదను. కొడుకులను కూతుళ్ళు అని అనిపించుకొనుటకు, అంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరమును సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును. ఆమేన్. ఆ మాటలు చదువుతుంటే వణుకు పుట్టుద్ది ఒక్కొక్కడికి. ఏమని రాస్తున్నాడు తెలుసా? ఎవరు షండులో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామం కోసం అందరిని వదిలేసే వాళ్ళే షండులు. యేసయ్య కోసం పెళ్లిని వదిలేసే వాళ్ళు ఉన్నారు, యేసయ్య కోసం భార్యల్ని, పిల్లల్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు, యేసయ్య కోసం బంధుత్వాన్ని, ఉద్యోగాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు, యేసయ్య కోసం సమస్త ఆస్తిని వదిలేసేవారు ఉన్నారు. ఒక భగత్ సింగ్ గారు వారి రాష్ట్రాన్ని వదిలేసి వచ్చాడు. ఒక సాధు సుందర్ సింగ్ గారు వారి యొక్క బంధుత్వాలను వదిలేసి వచ్చాడు. ఒక ఏసన్న గారు తనకున్నటువంటి అనేక రకాలైన రైస్ మిల్లులను వదిలేసి వచ్చాడు. తనకున్న సమస్త వైభవాలను వదిలిపెట్టి యేసు ప్రభు వారి కోసం త్యాగభరితులై సేవ చేశారు. డిజిఎస్ దినకరన్ గారు తనకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. రాజాబాబు గారు తనకున్న భార్య తనను సేవకు వస్తే వదిలేసి వెళ్ళిపోయి అమెరికా పోతే ఆమెను వదిలేసి సేవ చేశాడు. ఎన్ని వేల మంది రక్షణలకు తీసుకొని వచ్చాడో. ఈరోజు మనం పాడుకుంటున్న పాట ఏందో తెలుసా? ఏం పాట? ఆ పాట ఉంటుంది. ఏం పాట అది? రాజాబాబు గారి పాట.
ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఈ పాటలన్నీ పోయినాయా గాల్లోకి? చరిత్రలో నిలిచి ఉన్నాయా? వారు చేసిన పరిచర్య చరిత్రలో ఉందా లేదా? ఎన్ని దెయ్యాలు ఎల్లగొట్టారో, ఎన్ని మాంత్రిక శక్తులను తరిమి కొట్టారో, ఎంతమంది వ్యసనాక్రాంతుల్ని పరిశుద్ధులుగా మార్చారో, ఎంతమందిని లోకంలో సాతాను చేతిలో బంధింపబడిన ఆత్మలను ప్రభు వైపు తిప్పి పరలోకాన్ని చేర్చారో ఎవరైనా తెలుసుకున్నారా? అర్థమవుతుందా? ఆ దైవజనుడు చచ్చిపోతే నేను ఎట్లా పోయినా తెలుసా? ఆయన్ని పూడ్చిపెడుతున్న టైంలో అందుకోలేనేమోనని కంపల్లో దూకిపోయాను ఆయన ముఖం చూడాలని. రాజాబాబు గారు చనిపోతే ఈజీవాడ ప్రాంతానికి. ప్రదేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏసన్న గారు చనిపోయినప్పుడు ఆయన యొక్క గుంపులో, ఆ పరిశుద్ధుల గుంపులో నేను కూడా ఆయన వెంట నడుచుకుంటే వెళ్ళాను. అంటే ఆర్ఎస్ ఆయన పేరు ఇంకొక ఆయన పేరు టీవీ స్పీకర్ మూర్తి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. ఆయన చనిపోయిన రోజున అక్కడ నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో ఆయన బాధ పెడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ప్రదేవుని బిడ్డలారా వారు ఎవరో తెలుసా? పరిశుద్ధులు. చిన్నప్పుడు ఆయన రేడియోలో వాక్యం చేస్తే ఆ వాక్యం విని పెరిగినోని నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఏ ఏరియాలో అయితే రేడియో కేంద్రం ఉందో, ఏ వాక్యమైతే ఆయన రేడియోలో విన్నానో, ఆయన పరిచర్య చేసిన ఏరియాలోకి దేవుడు నన్ను పంపించాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా పరిశుద్ధులో ఆ యొక్క పాలి పంపుల్లో మనం బాలిభాగస్తులమే ఉండాలి. యొక్క రాస్తున్న మాట ఏందో తెలుసా? ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? షండులను గురించి ఏమంటున్నాడు? నా ఇంట నా ప్రాకారములో ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని వాళ్ళకి పేరు పెట్టను, ఒక శ్రేష్టమైన పేరు వారికి పెడుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెడుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకునుచు యెహోవాకు దాసులై. ఎవరికి దాసులై అంట? యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగులను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ఆయన పరిశుద్ధ నామానికి మనం ఏం కావాలంట? దాసులము కావాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి. షండులు అంటే అర్థమైందో తెలుసా? షండులు అంటే అర్థమైందో తెలుసా? ఇక దేవుణ్ణి ప్రేమించి ఇక స్త్రీని ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించి ఇక లోకాన్ని ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించి ఇక డబ్బుని ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించి ఇక లోకంలో దేనిని ప్రేమించిన వారు దేవునికి దాసులు, షండులైతారు. దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు పుడతారు భూమండలం మీద. ముగ్గురు అనండి. ముగ్గురు పుడతారు తల్లి గర్భంలోంచి మనుషులు. ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఒక వ్యక్తి ముగ్గురు పుడతారని రాశాడు. ఒక వ్యక్తి ఎలా పుడతారంటే మూడు రకాలైన జన్మలు ఉన్నాయి. ఒక వ్యక్తి తల్లి గర్భంలోనే షండుడిగా పుడతాడు. ఒక వ్యక్తి ఎలా పుడతాడమ్మా? తల్లి గర్భంలో నుంచే షండులుగా పుడతారు. ఒక వ్యక్తి పుట్టేటప్పుడే అతని సిమ్టమ్స్ అన్ని కూడా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఆ శుక్రకణము ఆ అండము కలవనప్పుడు వేరే అవన్నీ తేడాలు వస్తాయి అనమాట. ఇక 15-16 సంవత్సరాల వయసు రాగానే ఏమవుతుందంటే పురుషుడు కూడా అమ్మాయిలాగా చీరేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అది తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి షండు. ఇక రెండో షండు ఎవడయ్యా అంటే తనను తానుగా, ఇప్పుడు చాలా మందిని మీరు చూస్తారు జబర్దస్త్లో కానీ కొత్త టీవీ ప్రోగ్రాంలో వాటిలో మీరు చూస్తున్నప్పుడు కొంతమంది మగోళ్ళుగా పుట్టి కూడా ఆడవాళ్ళుగా ఆపరేషన్ చేయించుకుంటారు. ఆడవారిగా ఆపరేషన్, మగోళ్ళ తనకున్న మగతనాన్ని తీసేపించుకొని ఆడతనం పెట్టించుకుంటారు. ఆడతనం ఉన్న వాళ్ళేమో ఆడోళ్ళేమో మాకు ఆడతనం వద్దు, మాకు మగతనం కావాలని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే అవన్నీ వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇది రెండో రకం. ఫస్ట్ రకం ఏంది? తల్లి గర్భంలో నుండి వచ్చే షండులు. రెండోది భూమండలం మీద ఆపరేషన్ ద్వారా జరిగే షండులు. మూడోది తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకుంటే షండులు. మీరు రోమన్ క్యాథలిక్ మతం చూస్తే
దాంట్లో ఏం కనపడుతుంది? పెంతుకోస్తు మతం, రోమన్ క్యాథలిస్టు వాళ్ళిద్దరిని చూస్తే నన్స్ అని పేరు అంటారు మీరు, నన్స్ అని. వాళ్ళు పూర్తిగా ఇక పెళ్లిళ్ళు చేసుకోకుండా ఫాదర్స్ నన్స్ అని చెప్పి దేవుడికి సమర్పించుకుంటారు. ఇక యేసయ్యనే ప్రేమిస్తారు కానీ ఇక ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ వారు ప్రేమించు. మరి వెళ్ళి పెంతుకోస్తు మినిస్ట్రీలోకి మనం ఫాలో అవుతున్న పెంతుకోస్తు మినిస్ట్రీలో కూడా చూస్తే ఇక దేవుడు చెప్తాడు, మీరు నా కోసమే సేవ చేయాలి కానీ ఇక మీరు ఎలాంటి పని, మీరు ఎలాంటి ఎవరిని పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞిస్తాడు. ఇలాగా 3 రకాలైన షండులు ఉన్నారు. అయితే ఫస్ట్ షండు, రెండో షండు రాడు గాని పరలోక రాజ్యంలోకి, ప్రార్థన మందిరంలోకి, దేవుని పరిశుద్ధ మందిరంలోనికి, పరిశుద్ధ పర్వతం మీదకి. ఈ 3వ రకం షండులకి కూతుర్లు కుమారులని పేరు పెట్టిన దానికంటే శ్రేష్టమైన పేరు వాళ్ళకి పెడతాను. కూతురు. ఇప్పుడు ఈయన ఇక్కడ నిస్సి ఉంది, పరలోకం బాగానే ఈమె నా కూతురయ్యా అంటాడు. ఇక్కడ సంతు ఉంది, ఆ పరలోకం బాగానే నా కోసం ఎన్నో కష్టాలు పడింది, ఏడ్చింది, కన్నీరు గార్చింది, నా బిడ్డయ్యా, నా కూతురు అంటాడు యేసయ్య. అవునా కదా? నన్ను కూడా ఏమంటాడు, వీడు నా కుమారుడు, నా కోసం ఎన్నో అవమానాలు, నిందలు భరించాడు అని నా పేరు కూడా అంటాడు. అంటే ఇక్కడ మాకేమని పేరు వచ్చింది? కూతుర్లు, కుమార్. ఇక మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, ఆయన నోటితో అంటున్నాడు, నేను అంటున్నా ఆ మాట. ఎవరైతే దేవుని కోసం సమర్పించుకొని ప్రతిష్ఠించుకుంటారో వారిని ఏమంటున్నాడు తెలుసా? శ్రేష్టమైన నామం. ఏమంటున్నాడు? శ్రేష్టమైన నామం. ఆ నామం పేరేందో చెప్పలా, అది పరలోకంలో మాత్రమే తెలుస్తుంది. అలాంటి నామాన్ని పొందుకోవాలంటే నీ పిల్లల్ని దేవుడికి సమర్పించాలి. అందరిలాగానే కుమారత్వం కోసం పాకులాడుతున్నావు. కుమారత్వం అందరికి వస్తుంది, కానీ శ్రేష్టమైన ధన్యత అందరికి వస్తుందా? రాదు. తర్వాత చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం, అలా చేయొద్దు, మత్తయి సువార్త ముందు ఉంటది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగ్గా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టమని మీరందరూ. దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా ఎట్టున్నారా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన కానించి ఘనత అనండి, ఘనత. ఇందాకేం కోరుకున్నాడు? పరిశుద్ధత. మొదట ఏం కోరుకున్నాడు? కీర్తి, ప్రతిష్ట. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? ఘనత. నాకు రావాల్సిన ఘనత ఏది? నా నామానికి రావాల్సిన ఘనత. నా నామానికే ప్రపంచవ్యాప్తంగా పేరుందా లేదా? సర్వజనులు నన్ను స్తుతిస్తారు లేరా? మొన్న డిసెంబర్ 25వ తారీఖు ప్రపంచం అంతా క్రిస్మస్ చేసిందా లేదా? అంటే ఆయన పేరు ప్రపంచం అంతా తెలిసేదా లేదా? మరి నా నామానికి రావాల్సిన ఘనత ఏది? ఘనత ఏది? చిరిగిపోయిన నోట్లు వేయటం, చిల్లర పెంకులు వేయటం, ఆయన నామానికి చచ్చిపోయిన దాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తెచ్చి దేవుడికి అర్పియటం. నా నామానికి నువ్వు ఇచ్చే ఘనత ఇదేనా? చెప్పండి. మనం చెప్పంగానే మా పిల్లలు చూస్తూ ఉంటారు, నాన్న ఇన్ని నోట్లు వచ్చినాయి, నాన్న చినిగిపోయినాయి అని. మేము మౌనంగా ఉంటాం, పక్కన వేయటమే. డస్ట్బిన్లో వేయటం తప్ప ఏమన్నా చేస్తామా? శైలంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. నా నామానికి రావాల్సిన ఘనత ఏమాయను? నాకు అర్పించాల్సిన అర్పణలు ఏమాయను? నాకు రావాల్సిన మహిమ ఏమాయను? నన్ను ఎందుకు ఇలాగా అవమానపరుస్తున్నారు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నాకు రావాల్సిన భాగాలు నాకు రాకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు 10వ వంతు తీసుకురమ్మాను కదా, ఎందుకు మీరు దాచిపెడుతున్నారు? ఇవన్నీ ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు ఆయన నామాన్ని అవమానపరిచేది? మనమా, బయటోళ్ళ? అసలు బయటోళ్ళకి అసలు యేసయ్య నామం తెలుసా? తెలియదు. వాళ్ళకి అసలు నామం తెలియక వాళ్ళు ఒక బాధలో ఉంటే తెలిసిన వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? నామాన్ని అవమానపరచడం. తెలిసినోడిని అవమానపరచడం. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని రాళ్ళు అంటే అన్ని రాళ్ళు వేయటం ఇష్టం వచ్చినట్టు. ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చిండండి. వచ్చి పాస్టర్ గారు నాకు ఉద్యోగం కావాలి పాస్టర్ గారు అని చెప్పాడు. ఉద్యోగం కావాలి పాస్టర్ గారు అంటే ఈయన ఇంటర్వ్యూలు చుట్టూ తిరుగుతున్నాడు, ఈయన కోసం ఈయన ఉపవాసం ఉంటున్నాడు పాస్టర్ గారు.
ఉన్న తర్వాత ఆ ఉద్యోగం వచ్చేదాకా చర్చికి వచ్చాడంట. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక చర్చి మానేశాడంట. విశ్వాసాలు అడిగాడంట, అయ్యా మరి ఏంది ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చింది, పాస్టర్ గారు మీకోసం చాలా రోజులు ప్రార్థన చేశారు అని అంటే ఆయన అంటాడంట చర్చి మానేసిన తర్వాత నేను అనకూడదు, నువ్వు వినకూడదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే వచ్చిందా, నేను చదివితే రాలేదా? పాస్టర్ గారి వల్లే వచ్చిందా? మాకు టాలెంట్ లేదా, మాకు శక్తి లేదా, మాకు బలం లేదా? మరి పాస్టర్ గారికి ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండాల్సింది కదా. వచ్చిన తర్వాత వచ్చిన మాటలు, రానప్పుడు రాని మాటలు. ఇప్పుడు నిందలు ఎవరేస్తున్నారు? మంచి జాబ్ వచ్చేటట్లు ఉపవాసాలు ఏడ్చిండట, ప్రభువా నీ కుమారుడు నిరుద్యోగంతో నలిగిపోతున్నాడు ప్రభువా అని. సంతానం లేనంతసేపు ఏడుస్తాం, సంతానం వచ్చిన తర్వాత పిల్లలకి సినిమాలు చూపిస్తాం, సంతానం లేనంతసేపు పాస్టర్ని వేధిస్తాం. అమ్మా చెప్పండి, ఆలోచించండి. ఎవరి భారాలు మోసుకొని ఎవరు ఏడుస్తున్నారు రాత్రిపూట కూర్చొని దేవుడి కాడ? ఎవరి మీద నిందలేస్తున్నాం మనం? ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు తెలుసా? నా నామమును 3:16 మలాకీ గ్రంథం 3:16 ఒకసారి చూడండి. అక్కడ యేసు ప్రభు యెహోవా దేవుడు ఏమంటున్నాడు? మలాకీ గ్రంథం 3:16, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఆయన నామాన్ని స్మరించే వారందరికీ జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథం రాయబడింది. వాళ్ళు ఏమని స్మరిస్తున్నారు, వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, వాళ్ళ బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, దాని నామస్మరణ జ్ఞాపకార్థ గ్రంథం అంటారు. ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన నామంతో భరిస్తూ, ఆయన నామం కోసం అన్నిటినీ ఓర్చుకునే వాళ్ళ కోసం జ్ఞాపకార్థ గ్రంథంలో వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ అక్కడ రాయబడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథములో వారి యొక్క బాధలు, కష్టాలు అన్ని కూడా లిఖితము చేయబడును గాక. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, నా దగ్గరికి అయితే మంత్ర ప్రయోగాలతోటి చేయబడ్డ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మంత్రం వెళ్ళగొట్టగానే వదిలించుకొని వెళ్ళిపోతారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టగానే వెళ్ళిపోతారు, కనుమరుగైపోతారు. రోగాలతో వస్తారు, బాప్తిసం అనగానే కనుమరుగైపోతారు, రోగం తగ్గంగానే వెళ్ళిపోతా ఉంటారు. ఏం చేయాలి? నేను మోసం చేస్తున్నానా, వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారా? నిజం చెప్పండి. ఎవరు ఎక్కువగా మోసం చేస్తున్నారు? ఎవరు వరాలు పొందుకుంటున్నారు? ఎవరు శక్తిని పొందుకుంటున్నారు? ఎవరు ఫలాలు పొందుకుంటున్నారు? ఎవరు విడుదల పొందుకుంటున్నారు? ఎవరు పంపిస్తే నేను వచ్చాను? ఎవరు దీవెనలు పొందుకుంటున్నారు? దేవుణ్ణి వాడుకొని, దైవ సేవకుడిని వాడుకొని గట్టెక్కిన తర్వాత మళ్ళీ వెన్నుపోటు పడిసేది ఎవరు? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఇక రాస్తున్నటువంటి మాటలు మనం చాలా, నా నామమును నిర్లక్ష్యపడుచున్నారు. నా నామాన్ని మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నారా? యోహాను సువార్త 14:21 ఒక మాట చదవండి. యోహాను సువార్త 14:21 యేసు ప్రభువారు సూటిగా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు చూడు ఇప్పుడు. యోహాను సువార్త 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. గొడచపలిగడిగా ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములుగా. నా ఆజ్ఞలు ప్రేమించువాడే నన్ను ప్రేమించువాడు, నా ఆజ్ఞలు ప్రేమించువాడే నన్ను ప్రేమించేవాడు. నేను మాట్లాడుతున్నాను ఈ వచనాలన్నీ. యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడా? యేసుప్రభు వారు ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని, ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలి? పాటించాలి. ఆయన నామంలో మనం ఎలా జీవించాలి? ఒకసారి ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. మన జీవితంలో అసలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే దానితో పోల్చినానని ఫీల్ కావద్దు. ఒక కుక్క మార్కెట్లో దొరికిందండి. ఆ కుక్కను యజమానుడు కొనుక్కొని వచ్చాడు. కొనుక్కొని వచ్చి తనకి పెరుగన్నం, పాలన్నం,
ఆ తర్వాత దానికి కావాల్సిన బ్రెడ్ మాంసం అన్నీ వేసుకుంటారు. దాన్ని ఒక వారం రోజులు పెంచాడు అంతే. ఎన్ని రోజులమ్మా? వారం రోజులు పెంచాడు. వారం రోజులు ఈయన కుక్కని ప్రేమించాడు. వారం రోజుల నుంచి, ఆ వారం రోజుల తర్వాత నుంచి చచ్చిపోయేదాకా అది ఈయన ప్రేమిస్తుంది. కొడు చెప్పండి గట్టిగా. కొట్టట్లా మీరు? కొట్టండి. కుక్కకున్న విశ్వాసం మనకి లేకపోతే మీరు మరలా చెబుతున్నా, మరలా ఇది గినక మీ లైఫ్ లో, మీ ఇంట్లో మీకు ఒక కుక్క పిల్లని ఇస్తా, వారం రోజులే దాన్ని పెంచండి. వారం రోజుల తర్వాత నువ్వు ఏ ఊరికి వెళ్తే, నువ్వు ఎట్టు తిరిగితేటు తిరగకపోతే, నా పేరు తిప్పి పెట్టుకోకపోతే నేను తేజమేనే కాదు. వారం రోజులు భోజనం పెట్టండి. మరి దేవుడి వైపు అట్లా తిరుగుతున్నాం మనం? దైవ సేవకులను అట్లా నమ్ముతున్నాం మనం? ఆలోచించండి. మరి ఇప్పుడు కుక్క విశ్వాసం గొప్పదా, మన విశ్వాసం గొప్పదా? గట్టి చెప్పాలి. కుక్కదే గొప్పది, మన విశ్వాసం గొప్పది కాదు. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో ప్రభు మనకి కుక్కల నుంచి పాఠాలు నేర్పుతాడు, చెట్టుల నుంచి పాఠాలు నేర్పుతాడు, ఆ చీమల నుంచి కూడా పాఠాలు. ఒకసారి నన్ను చీమ కుట్టింది. అరే బుద్ధిహీనుడా, లేచి అప్పుడప్పుడు దోమలు కొడతాయి. నేను నిద్రపోతున్నప్పుడు చీమలు కొడతా ఉంటాయి. అది లేవగానే అబ్బా అని లేస్తాను. లేచిన తర్వాత దాన్ని చంపడం ఎందుకు, నా లోపాన్ని నేను చూసుకోవాలి కానీ దాన్ని చంపితే ఏమవుతుంది అంటే దోమ కుట్టి పోద్ది, నన్ను లేపి పోద్ది. అది లేపగానే ఈ దోమ సదరంగానే అంటాను కానీ అరే నువ్వు లేచి ఫస్ట్ ప్రార్థన చేయరా అంటుంది అది. ఆలోచించండి. అంటే ప్రకృతి వల్ల మనం పాఠాలు నేర్చుకునేదాం గాక, ప్రకృతి వలన మనం ఏం చేయాలి? పాఠాలు నేర్చుకోవాలి. ఎప్పుడైనా అవి మనల్ని ఏం చేస్తున్నాయి తెలుసా? మేల్కొలుపుతున్నాయి. అవి మనల్ని ఏం చేస్తున్నాయి? మేల్కొలుపుతున్నాయి. మనం వాటిని బట్టి మనం ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. అర్థమవుతుందా? మరలా చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 32వ వచనం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 32వ వచనం. 104:32. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆమేన్. చాలు నేను చూడమ్మా. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించదను. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములు ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించదను. భూమిని చూస్తే గజ్జ వణుకుతుందంట. పర్వతాల్లో మంచు వణుకు, ఆ పొగ పుట్టేది ఆయన చూసినప్పుడేనంట. పర్వతాలకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చూస్తున్నప్పుడు ఈ పొగ రాజేస్తాయంట. ఆలోచించండి. ఆయన ముట్టుకున్నప్పుడా? ఆయన ముట్టగా అది పొగరాజును. నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి నేను కీర్తించెదను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. భూమి వణుకుతుంది, పర్వతాలు వణుకుతున్నాయి, చక్కగా పంచభూతములు వణుకుతున్నాయి దేవునికి. కానీ దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల మీద మన లోపల అహంకారము, ద్వేషము, స్వార్థం అనేది చచ్చిపోట్లా. మీరు మరలా చెబుతున్నాను ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది మన జీవితాల్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన చుట్టే ఉంటారు చాలా మంది. తెల్ల చీర కట్టుకొని వస్తారు, తెల్ల బట్టలు వేసుకొని వస్తారు, మంచిగా అన్య భాషలు అన్నీ మాట్లాడుతూ ఉంటారు. అన్నీ మాట్లాడతారు, మళ్ళీ లోపల దేవుడు భాష మాట్లాడతారు, దేవుడిని గణపరుస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ మనుషుల్ని మాత్రం బాధ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆత్మ పొందుకోవడం, అది దేవుడి ఆత్మ, దెయ్యాలాత్మ? దెయ్యాలాత్మ. దేవుని ఆత్మ అని పేరు మాత్రమే ఉందాడా, లోపల పనిచేసింది ఎవరు? సాతాను. ఇతరులను మనం బాధపరుచుకుంటూ దేవుని ఆత్మను పొంది ఉన్నాం, మేము అన్య భాషలు మాట్లాడుతున్నామని, మేము ప్రవచనాలు చెబుతున్నామని చెప్పటం కాదు. మనం ఇతరులకు హాని చేయకూడదు, మనం ఎవరికి కీడు చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం నిందలు చాలా మంది మనం బయటికి. మొన్న ఒక లాయర్ గారిని కలిసా. ఒక ఆమెకి చాలా పెద్ద సమస్య ఇస్తే ఆమెను తీసుకెళ్లి లాయర్ గారి దగ్గర కూర్చోబెడితే లాయర్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆరాధన జరిగేంతసేపే వాళ్ళు అక్కడ నటిస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ చిత్తాలు, వాళ్ళ గుణాలే బయటికి వస్తాయి. ఆరాధనలో ఉన్నంతసేపు ముసుకేసుకుంటారు, అంతా వింటారు, మేము ఆజ్ఞలన్నీ పాటిస్తాం, తలకాయలు ఎట్లా 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 ఊపుతారు. ఆరాధన అయిపోయిన తర్వాత నిజ స్వరూపాలు, నిజ స్వభావాలు
బయటికి వస్తాయి. నేను భూమండలం మీద ఏ జాతి వాళ్ళనైనా నమ్ముతాను కానీ క్రైస్తవులను నమ్మను అని అంటున్నాడు ఆయన. ఆయన ఎవరో కాదు, క్రిస్టియనే. ఆయన మళ్ళీ పనిచేసేది క్రిస్టియన్ క్రైస్తవ పోరాట సమితి అధ్యక్షుడు మళ్ళీ ఆయన. అర్థమైందమ్మా? ఎవరిని నమ్ముతానంటున్నాడు, ఎవరిని నమ్మనంటున్నాడు? క్రైస్తవుల్ని మాత్రం నమ్మనంటున్నాడు. వై? ఎందుకు? ఆయన ఎన్ని కేసులు చూసుంటాడు, ఎంతమందిని స్టడీ చేసి ఉంటాడు. మరి ఎందుకంటాడమ్మా? నేను అనమంటే అన్నాడా? మళ్ళీ నేను పోతే లేచి నిలబడి వందనాలు ఇస్తాడు, కూర్చుంటాడు, కూర్చోబెడతాడు, ప్రార్థన చేయించుకుంటాడు, అన్నీ జరుగుతాయి. కానీ ఆయన చెప్తున్న ఆయన ఇన్నర్ ఫీలింగ్ చెబుతున్నాడు చూడండి. ఎందుకు? ఎవరిని బట్టి ఆయన నామం అవమానపరచబడుతుంది లోకంలో? దేవుని క్రైస్తవులను బట్టే. మన గుణాలు సరిచేయబడనంత కాలం, మనం నిద్రపోతున్నంత కాలం మిస్టర్ జాన్, మనం నిద్రపోతున్నంత కాలం మన జీవితాల్లో మన దేవుడికి మన ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు అసలు రావు. రావాలంటే మనం ఏం చేయాలి? ప్రదేవుని బిడ్డలారా చూడండి, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం, 97వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం రాశాడు చూడండి. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి. చెడుతనాన్ని ఏం చేయాలంట? అసహించుకోవాలి. గట్టిగా, చెడుతనాన్ని మనం ఏం చేయాలంట? అసహించుకోవాలి. చెడుతనం, బీడీలు, చుట్టలు, సినిమాలు, సిగరెట్లు ఏది కూడా మన ఇంట్లో ఉండకూడదు. ఓ పాస్టర్ గారు అంటాడు, పాస్టర్ గారు బీరువా కొన్నానండి అని అంటే, బీరువాని తెరిచి చూడన్నాడు. బీరువాని తెరిచి చూస్తే ఒక అమ్మగారు ఉన్నారంట లోపల. అంటే ఆ అమ్మగారిని కూడా తీసేయన్నాడు. కాదయ్య గారు, నేను చేస్తే వచ్చింది కాదు, బీరువా వాడు చేసిండయ్య అంటే, బీరువా వాడు చేసిన అమ్మగారు లోపల ఉండకూడదు. దాన్ని పగలగొట్టి లోపల ఉన్న అమ్మగారిని తీసి బయటేయాలి. అమ్మగారు అంటే తెలుసా? అమ్మగారు ఫోటో పెడతారు లోపల, దేవతల ఫోటోలు పెడతారు బీరువా లోపల. ఏది? దేనికి? లక్ష్మీ అమ్మగారు. లక్ష్మీ అమ్మగారు లక్ష్మీ అమ్మగారు అంటాడా? ఆ అమ్మగారిని తీస్తేనే నేను బీరువాకు ప్రార్థన చేస్తానడా. మన దేవుడు సకల సమృద్ధి సంపన్నుడు, అవునా కదా? సకల ఐశ్వర్య సంపన్నుడు. మన దేవుడు ఫోటో వాళ్ళు బెటరు కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడ స్టిక్కర్ వేయాలి, లేకపోతే వాక్యము రాయాలి. అద్దం పగిలిపోయిన పర్లా, ఆజ్ఞను పాటించినాం చాలు. హల్లెలూయా. అద్దం పగిలినందుకు బాధపడగాకు, ఆజ్ఞ పాటించినందుకు సంతోషించు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నాకున్న శత్రువుల గురించి కొద్ది నిమిషాలు చెబుతాను. ఒక్కొక్క శత్రువు గురించి చెబుతాను. నేను సేవకు వచ్చిన కానించి చూడండి దేవుని బిడ్డలారా, ఫస్ట్ నా శరీరమే నా శత్రువు. ఫస్ట్ ఎవరు నా శత్రువు? నా శరీరమే నా శత్రువు. నా మాట ఇందది చాలా సార్లు, దానికి ఎన్నిసార్లు ట్రైనింగ్ ఇచ్చినది నా మాట. కరెక్ట్ టయానికి లేవే అని అలారం పెడతా, అది లేవదు, నన్ను హింసిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కాదులే పడుకో, నిన్న ఎన్నింటికి వచ్చినావో తెలుసా? రాత్రి 12:30కు వచ్చినావు, నువ్వు పడుకో అంటది. అంటే ఫస్ట్ శత్రువు ఎవరో తెలుసా? శరీరం. రెండో శత్రువు ఎవరో తెలుసా? లోకం. నేను ఎవరన్నా ఇంటికి పోతే ఇది వద్దమ్మా అంట, వాళ్ళు నేను పక్కకు రావటం ఆలస్యం, వాళ్ళు చెప్పింది అంటారు కానీ నేను చెప్పింది అసలు అంటే లోకం వద్దు అంట నేను, కానీ పానం పోయినా నా మాట ఇసుకు, ఇంకా నాకు పిచ్చెక్కుద్ది అనమాట. లోకస్తులు చెప్పింది అంటారు కానీ దైవజనుడు చెప్పింది ఎన్నరే. అదొక బాధ. ఎన్ని రోజుల నుంచి ఏడుతున్నా ఆ బాధ తప్పి ప్రభువా అని. ఆ బాధను తప్పించడు దేవుడు. ఎందుకు తెలుసా? లోకంతో రోజు యుద్ధమే, లోకంతో రోజు యుద్ధం. ఇక మూడోది సాతానుగాడు. నేనేమన్నా 4 గంటల తర్వాత నిద్రపోయినా వాడు ఊరుకోడు, అన్ని పాపం కళ్ళ తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు. వాడిని తప్పించుకోవడం కోసం నేను తొందరగా లేవాలి. అర్థం చేసుకోండి. పగులు నిద్రపోకూడదు, వాడు వస్తే డైరెక్ట్గా నా గదిలోకి. పగులు బాగా అలిసిపోయాడన్నా, కృంగిపోయాడన్నా ఉన్న వెంటనే పెంటను తీసుకుని వస్తాడు ముందుకి, వెంటనే కుక్కలను తీసుకొని వస్తాడు ముందుకి, కోతులను తీసుకొని వస్తాడు ముందుకి, ఏదేదో పనికిరాని జాతులన్నిటిని తీసుకొని వస్తాడు ముందుకి.
అస్సలు పగులు నిద్రపోకూడదని ఒక నియమం పెట్టుకున్నాం. ప్రభా బతికుండగా పగలు నిద్రపోనాయా అంటే వాడు బతకనీయడు. ఇంకా ఫస్ట్ శత్రువు శరీరం, రెండో శత్రువు లోకం. లోకంలో ఏముంది? ఆచారాలు, సాంప్రదాయాలు, పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, పూలు, బంగారం. వాళ్ళ మాటే, నా మాట నెగ్గదు, నా మాట వినరు. వాళ్ళు ఏది చెబితే అదే. నిన్న ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతా పోతా ఆయనకి చెప్పినాయా, పెడితే ఆదివారం కాకుండా పెట్టండి అయ్యా, ఏమన్నా నేను కూడా రావడానికి ట్రై చేస్తా అన్న. ఆడెవడు అక్కడ చెప్పిండంట ఆదివారమే మంచి రోజు. ఆదివారం మంచి రోజు ఏందిరా, దుర్మార్గుడా, దుష్టుడా. అక్కడున్న పాస్టర్, లోకల్ పాస్టర్ ఆదివారం మంచి రోజు అని పెట్టినాడు. ఇంక నేను ఎట్లా పోతా కృత ఆదరణ కొడుక్కి? పోలేను కదా. ఇక్కడ పాపం నా దగ్గర కనీసం 3-4 సంవత్సరాలు ఉండరు. కనీసం నేను మరుసటి రోజు పెడితే అన్నా పోదాం అనుకున్నాను. భూ కార్యక్రమానికి ఎట్లా పోలేకపోయాను, కనీసం ఆదరణ కొడుకు కన్నా అందుకుందామంటే వాడు చూడు అక్కడ కుట్రా. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, ఆ రోజే మంచి రోజు అంటాడు. పేరుకు మాత్రం ఫోన్ చేస్తారు, అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తావు అన్నా అని అంటారు. కానీ అదేందో అన్న, శుక్రవారం అయితే మంచిది కాదంట, శనివారం పెట్టుకుందా అంటారు. ఇంక నన్ను అడగటం ఎందుకు అంటే, నన్ను అడగటం ఎందుకు? మీరు ఆల్రెడీ డిసైడ్ అయినాక ఇంక నన్ను అడగటం ఎందుకమ్మా చెప్పండి? నన్ను అడగటం ఎందుకు? పనికిరానోడు ఈయనే మళ్ళీ ఈడు మైకులో చెబుతుడనే, అంతే కదా. ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిన పలానా రోజని. అక్కడ శవపేటికి అడిగి పోతాం. శవపేటికి పోయే శవం కాడ కూడా రాజకీయమే. అక్కడ కూడా అబ్బా ఎన్ని స్వార్థాలు, ఎన్ని. అసలు లోకం మొత్తం నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తుంది. దాని నుంచి దేవుడు తప్పించుకున్నాడు. ఇక 4వది పాపం. 4వది ఏంటిది? పాపం. అది ఎప్పుడు కాటేద్దామా? ఒక దైవజనుడు చెబుతున్నాడు, గాలి చెట్టును అంటుకొని ఉన్నట్టంట పాపం ఒక మనిషిని అంటుకొని ఉంటదంట. అది ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు పడగొడదామా అనే మైండ్ సెట్ తోటే ఉంటది. కానీ ఈయన నన్ను జయించి నిన్ను వదిలిపెట్టి పోదాం అనుకోదంట. 24 hours పాపం వెంటాడుతూనే ఉంటది. గాలి ఒక చెట్టుకు అంటుకొని ఉన్నట్టు ఉంటదంట. చెట్టు లేకుండా గాలి ఉంటదమ్మా? గాలి లేకుండా చెట్టు ఉంటుందా? ఆ రెండింటికి ఎంత అవినాభావ సంబంధం ఉంటది. అట్లా ఉంటదంట మానవుడికి పాపాన్ని. ఇక 5వది దెయ్యాలు. 5వది ఏంటమ్మా? దెయ్యాలు. ఆ దెయ్యాలు నేను ఎల్లగట్టిన దెయ్యాలు నూరుకుంటాయా? అవి వచ్చి రకరకాలైన క్రియలు చేస్తూ ఉంటాయి. నేను నా పరిచర్యలు నేనుంటే పిల్లల జోలు వస్తూ ఉంటాయి, ఇంటి జోలు వస్తూ ఉంటాయి. నేను ఆడాడన్నా తిరుగుతుంటే నా బైక్ జోలు వస్తూ ఉంటాయి. ఆ దెయ్యాలు యేసు నామములో అవన్నీ బంధింపబడును గాక, అవి బయటికి రాకుండా పాతాళంలో తొక్కబడును గాక. ఇంకొక దరిద్రం ఏందో తెలుసా? అంతకంటే భయంగా, ఇంకా దెయ్యాల కంటే పవర్ఫుల్ వ్యక్తులతో పెట్టుకున్నా నేను. నా దౌర్భాగ్యం ఏందో, నాకు ఆ వరం ఎందుకు ఇచ్చిండు? ఇక మాంత్రికులు. వాడు నన్ను నిద్రపోనీయుడు. ఎవడు జోలన్నా పోయి అమ్మాయి మీద ఆ అమ్మాయి మీద చెయ్యి ఎందుకు వేసినావు? నువ్వు ఆ అమ్మాయిని వదిలిపెట్టి, లేకపోతే నేను చంపేస్తానంట, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. వాడు డైరెక్ట్ లైవ్ కూడా నా గదిలోకి వచ్చి నాతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చిపోతా ఉంటాడు. ఒరే నేనేం చేయాలి? ఇవన్నీ ఒక బాధ. మొన్న కూడా వచ్చిండు, ఒక అమ్మాయికి నెత్తి మీద ప్రార్థన చేస్తే ఇక్కడ ఒక బోల్ట్ వేసిండు, ఇక్కడ ఒక బోల్ట్ వేసిండు, ఇక్కడ ఒక బోల్ట్ వేసిండు. 3 బోల్ట్లు నాకే. 4వ బోల్ట్ ఏడైతే చరిత్ర కింద పడ్డాడు. ఏడైపోతుండు 4వ బోల్ట్. ఈ 3 బోల్ట్లు పీక్కున్నా. యేసునామములో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు. 3 బోల్ట్లు నా గదిలోకి వచ్చి నన్నే లేపి నాకే ఇట్లా గుచ్చిపోతుండు. ఏం చేయాలని? మాంత్రికులు. నేనెంత దూరం సెల్ ఫోన్లోనైనా వైఫై ఆగిపోతాం, కానీ మాంత్రికుల యొక్క మంత్రాలు, వాళ్ళ శాపాలు మాత్రం నా ఎంట తిరుగుతూనే ఉంటాయి. అందుకని మిమ్మల్ని ప్రార్థన చేయండి రా బాబు అంటే ఒక్కడు కూడా ప్రార్థన చేయడు. తర్వాత సకల దురాత్మలు. ఇంకోటి ఏంటమ్మా? సకల దురాత్మలు. వాటికి ఏం కోపం? మమ్మల్ని ఆరాధించకుండా నువ్వు యేసయ్యని ఆరాధించేటట్టు చేస్తావా? అవి వాళ్ళందరూ ఒకప్పుడు ఎవరిని ఆరాధించే వాళ్ళు? వాళ్ళంతా మమ్మల్ని ఆరాధించేవాళ్ళు. మా ఆరాధనని తీసేస్తావా? ఎక్కడ దొరికితే అక్కడ, ఏం దొరికితే అది తీసుకొని కొట్టాలని వాట బాధ. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక సిస్టమ్ ఏంటంటే మతోన్మాదులు. సేవకు వస్తానన్న వాళ్ళకి చెప్పాలి కదా, మతోన్మాదులు అనండి. మతోన్మాదులు. ఒక చిన్న వీడియో దొరికినా దాన్ని ఎట్లా వైరల్ చేద్దామా, ఎవరిని ఎట్లా వేధించి గాయపరుద్దామా, వాళ్ళని ఎట్లా పరిచర్య లేకుండా, వాళ్ళని భూమి మీద లేకుండా ఉరేసుకునేటట్టు చంపేద్దామా,
వాళ్ళు నువ్వు ఈ దేశంలో పుట్టలేదు, ఈ దేశం ఆడివి కాదు, నువ్వు బ్రిటిష్ వాళ్ళకు పుట్టినవు, నువ్వు మీ అమ్మకు కాదు పుట్టింది, నువ్వు పరాయి దేశం వాళ్ళకి అమ్ముడు పోయినోడివి, నువ్వు ఈ దేశంలో పుట్టలేదని వాళ్ళ బాధ వాళ్ళది. ఈ దేశం వాళ్ళదైనట్టు, ఈ భూమి వాళ్ళదైనట్టు వాళ్ళు. ఈ భూమి ఎవరిది? సర్వభూమి నాదని దేవుడు అంటే వాడా అంటాడు, ఈ భూమి నాది అంటాడు. ఏది సత్యం చెప్పడమ్మా? ఏది సత్యం? దేవుడు చెప్పిన మాట సత్యమా, వాడు చెప్పిన మాట సత్యమా? తర్వాత విశ్వాసఘాతుకులు వచ్చి బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళే శత్రువులు అవుతారు. మళ్ళీ వచ్చి బాప్తీసం ఇచ్చింది నేను, వరాలు అన్ని రకాలైన ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉండి దైవత్వంలోకి తీసుకొని వచ్చింది నేను, మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి నా మీదే నిందలేయటం. ఇది ఒక పెద్ద బాధ. దాన్ని వర్ణాతీతం. మనం ఈ వైపున వెళ్తుంటే ఆ బజార్లో ఉన్న వాళ్ళందరం చెడగొడతా ఉంటారు విశ్వాసఘాతుకులు. ఇంక తర్వాత కుటుంబస్తులు. ఎవరమ్మా? కుటుంబస్తులు. ఇంకా వాళ్ళని మనం చెప్పకూడదు. ఒక చిన్న బలహీనత దొరికితే అది ఊర్లు చెబుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మనల్ని విడిచిపెట్టే దాయాదులు కదా, రక్త సంబంధికులు కదా, ఎదుటివాడు ఎదిగితే అసలు ఊరవనే వరడు. అసూయతోటి, పగతోటి, ద్వేషంతో రగిలిపోతూ ఎట్లా తొక్కేద్దామా, ఎక్కడ అణిచేద్దామా, ఏ బలహీనత కనపడుద్దా దాన్ని పట్టుకొని ఎలాడదామా అనేది వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళని ఆపుతామా? ఎవరినైనా మార్చొచ్చు, కానీ ఈ ప్రపంచంలో నాకు ఏ సేవకుడుకున్న బంధువుల్ని ఏ సేవకుడు మార్చలేడు. ఎందుకంటే ఎవడైనా మారుతాడేమో, కానీ వాళ్ళ బంధువుల మైండ్ సెట్ వాడు మావోడే, మాకు నువ్వేం చెప్పేదంట. ఇంకా ఆ మూర్ఖత్వాన్ని మనం విడిపించలే. ఇంకా తర్వాత ఆర్థిక బంధకాలు అవి మనం చెప్పలేం. క్యాలెండర్లు వేధిస్తాయి, వాగ్దానాలు వేధిస్తాయి, రెంట్లు వేధిస్తూ ఉంటాయి, అన్ని కష్టాలు, అన్ని బాధలు ఇవన్నీ వేధిస్తూ ఉంటాయి. ఎన్ని బాధలు బ్రదర్? మొత్తం 12 బాధలు. చెప్పండి, ఎన్ని? 12 బాధలు. వీటన్నిటి టార్గెట్ ఏంది తెలుసా? ఒక్క దైవజనుడు ఆ పిలుపును మానేసి వదిలిపెట్టాలి, లేకపోతే చచ్చిపోనన్నా చచ్చిపోవాలి. ఇంక ఇదే ఆ 12 యొక్క టార్గెట్ ఒకటే. పిలుపన్నా వదిలిపెట్టు, దేవుని నామాన్ని నువ్వు గణపరచొద్దు, దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టొద్దు, లేకపోతే నువ్వు చచ్చిపోనన్నా చచ్చిపోవాలి. సంపనిస్తాడా దేవుడు? ఏమంటున్నాడు తెలుసా? ఎలీషా అంటున్నాడు, 12 అరకలు కట్టుకొని ఏలియా ముందెళ్తుంటే 12 అరకలు కట్టిన వాడు దేవుడు ఏలియా గారు పోయి అంటాడు, దేవుని పిలుపు నీ మీద ఉంది, నువ్వు నన్ను వెంబడిస్తావా అంటే 12 అరకలను వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి, ఎద్దులను వదిలిపెట్టి, సమస్త ఆస్తిని వదిలిపెట్టి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఎవరైతే ఏ ఏలియా అయితే చేస్తున్నాడో, ఏ ఏలియానైతే దేవుడు వాడుకుంటున్నాడో, ఆ ఏలియా కఠినమైన పేదవాడైన ఏలియాని నేను వెంబడించదను గాక. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. 19:20. అతడు ఎడ్లను విడిచి ఏలియా ఎంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి సెలవడగగా, అతడు పోయి రమ్మో, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గోర్తి నోగల చేత వంట చేసి జనులకు వడ్డించును. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియాను వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఆమేన్. కాకులతో అన్నం తింటున్న వ్యక్తి కాడ ఆహారం ఉంటుందమ్మా? బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయా? ఏముందో తెలుసా? ఏలియా కాడ చచ్చిపోయిన మనుషుల్ని లేపే అభిషేకం ఉంది, చచ్చిపోయిన వ్యక్తులను లేపే అభిషేకం ఉంది, వర్షాన్ని ఆపే శక్తి ఉంది. వర్షం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. రాజులను గద్దించే వాక్యం ఉంది. ఏముంది? రాజులను గద్దించే వాక్యం ఉంది. ఎన్ని ఒక్క జత ఎడ్లు 12 ఎకరాలు తోలుతుందంటే 144 ఎకరాల కోటీశ్వరుడు ఎవరిని వెంబడించాడు తెలుసా? కాకులతో అన్నం తిన్న, కాకులతో ఆహారం పెట్టబడిన ఏలియాని వెంబడించాడు. ఆమేన్. సకల కోటీశ్వరుడు, సకల దరిద్రుడి కాడికి వచ్చి అభిషేకం పొందుకున్నాడు.
నువ్వు ఏదైతే అభిషేకం కలిగి ఉన్నావో దాంట్లో 2 పాలు చాలు, మిగతాది నేను చూసుకుంటానన్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? భూమండలం మీద అందరిలాగా చచ్చిపోలా, అగ్ని రథాలు ఎక్కి చచ్చిపోలా, అగ్ని రథాలు ఎక్కి పరదేశికి వెళ్ళిపోయాడు. పరదేశికి వెళ్ళిపోతుంటే ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను కరుణిస్తే, నేను నీకు శిష్యుడిని అయితే నీ దుప్పటి నా మీద అంటే అది నా చిత్తంలో లేదు, దేవుడి చిత్తంలో ఉందంటే, పోయేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యా వాడు ఏడుస్తున్నాడు అయ్యా అంటే ఇస్రే అంటాడు. ఇస్రే అనగానే మీదున్న ఒకే ఒక్క దుప్పటి, చలిడికి దుప్పుకున్న దుప్పటి ఇస్త్రీ యువతల కిందకేస్తాడు. అగ్నికి కాలకుండా కిందకేస్తే ఆ దుప్పటి తీసుకొని వచ్చి ఆ అవతల నుంచి యువతలకు వచ్చేటప్పుడు ఎట్టొస్తాడు తెలుసా? వాళ్ళిద్దరు నడుచుకుంటూ ఇట్టు వస్తారా? వచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఏలియా గారు? అది రాయాలా బైబిల్లో. వచ్చేటప్పుడు ఆ దుప్పటి అభిషేకం ఉంది కదా, నీళ్ళ మీద నడుచుకుంటూ ఇట్లా వస్తాడు, ఇట్లా ఇద్దరు వస్తాడు, ఆయన వెనక ఎలీషా వస్తా ఉంటాడు. ఇంకా పోయేటప్పుడు మళ్ళీ నీళ్ళు ఇట్లా ఆవరిస్తే లేవా, ఈయన అగ్ని రథాలు ఎక్కాక 1-2 గంటలైంది. ఆ 2 గంటలు అయిపోయాక మళ్ళీ నీళ్ళు ఇలా వచ్చాయి. నీళ్ళు ఇలా వచ్చాక మళ్ళీ ఎలీషా పోయేటప్పుడు నీళ్లు అవతలకు దాటాలి ఏర్దాన్ నది. గిర్రా 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 దుప్పటి కడితే ఏర్దాన్ నది 2 పాయలేదు కూడా. దాంట్లో నుంచి నడుచుకుని పోతాడు. దాంట్లో నుంచి ఏమవుతాడు? నడుచుకుంటే. అంటే ఇప్పుడు దుప్పట్లో ఏముంది? అభిషేకం. అభిషేకం కోసం ఆస్తిని వదిలేడా? ఆస్తుల కోసం అభిషేకాన్ని వదిలేడా? దేనికోసం? దేన్ని వదిలాడు? అభిషేకం కోసం ఆస్తిని వదిలిపెట్టాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో గుర్తుపెట్టుకో. ఒకరోజు ఒక గాడిద మాట్లాడుతుంది. సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము. అక్కడ ఇవ్వో కూర్చోపో. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం. అందుకు గాడిద, నేను నీ దానని అయినది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. దేవునికి మహిమ. గాడిద మాట్లాడుతుందండి. గాడిద ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? నేను నీ దానిని కాదా? నేను నీకు ఎప్పుడైనా పరిచర్య చేయలేదా? నేను నీకు ఎప్పుడైనా ఎదురు మాట్లాడానా? నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉన్నానా? చెప్పండి, ఉన్నానా? గాడిదకి స్వరం వస్తే గాడిదని ఎంత బాధ పెడుతున్నాడో ఒకసారి దానికి నోటి వాక్యనిచ్చాడు. నోరు తెరిచి మాట్లాడు అన్నాడు. దానిలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం చెబుతుంది బిలాముతో. అర్థమవుతుందా? గాడిద యొక్క బాధ దానికి అసలుకైతే స్వరము, దాని స్వరం వ్యా వ్యా అంటది, ఏదేదో భాష మాట్లాడుద్ది, కానీ అది మన భాష అర్థం కాదు. అది ఇజ్రాయెల్ భాషలో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో, బిలాము నేను నీ గాడిదని గానా? నేను నీకు లోబడలేదా? నిన్ను అనేక ఊర్లు తిప్పలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి రాలేదా? నేను నీకు లోబడలేదా అని అంట. గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడితే కూడా వీడికి బుద్ధి రాల. ఎవరికి? బిలాముకి. అంటే ఎవరికి బుద్ధి రావాలని గాడిద నోరు తెరిచాడు దేవుడు? బిలాముకు బుద్ధి రావాలని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సునేమీరాలు, గనురాలు అని అంటే అందరూ, ఘనురాలు అని అంటే అందరూ, ఘనురాలైన సునేమీరాలు ఈ యొక్క ఎలీషా గారు ఇంటికి వస్తూ పోతూ ఉంటే చూసి, ఆ ఊరికి వస్తూ పోతా ఉంటుంటే, సునేమి అనే పట్టణానికి వస్తూ పోతుంటే ఆయన భక్తిని చూసి పీట, దీపము, మంచము, గది, దీపస్తంభము, ఈ 5, భోజనం 6, ఈ 6 ఇస్తుందండి. పీట, చెప్పండి, పీట, దీపస్తంభము, మంచము, గది, భోజనము, ఇంకోటి ఏంటి, బల్ల, మొత్తం 6 ఐటమ్స్ ఇస్తుంది. దేనిని బట్టి? ఆయనలో ఉన్న భక్తిని బట్టి. సునేమీరాలు, ఆమె గనురాలకి ఎందుకు మార్చబడిందో తెలుసా? ఆమె కలిగిన ఆస్తిలో ఎవరికి ఇస్తుంది తెలుసా? దైవజనుడికి ఇస్తుంది, ఎలీషాకి ఇస్తుంది. ఈయన ఖచ్చితంగా దేశాలను కదిలిస్తాడు. ఈయన ఖచ్చితంగా అనేక కార్యాలు దేవుడి నామంలో చేస్తాడు. కళ్ళెదురుగా ఆమెకే చేశాడు. అమ్మా నీకేమైనా సమస్య ఉంది? నాకేం లేదా? ఆయన కోటీశ్వరాలని ఈగో అడ్డం వస్తే కిందకి గేహజీని పంపించి ఏముందో అక్కడేముందో అడిగి రాపోరా బాబు అంటే, అయ్యా 22-30 సంవత్సరాల నుంచి పిల్లలు లేరయ్యా, వృద్ధులయ్యా అంటే, గదిలో ప్రార్థన చేస్తే కింద సంతానం అందదు. గొడుగు గట్టిగా
దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. గదిలో ప్రార్థన చేస్తే కింద ఏమైంది? సంతానం అంది. సంతానం అందిన 10 సంవత్సరాలకి మళ్ళీ పిల్లగాడు చచ్చిపోతాడు. చచ్చిపోతే మళ్ళీ ఏమో గాడిదని ఎక్కించుకొని ఎక్కడైతే కర్మేలు పర్వతం మీద ఉన్నాడో ఆయన దగ్గరికి వచ్చి, నేను నిన్ను అడిగిందా, నాకెందుకు ఇచ్చినావు పిల్లల్ని అని అంటది. ఏమైందమ్మా అంటే, నా కుమారుడు చచ్చిపోయింది వ్యాధితో. అంటే, అరే ఈ దండం తీసుకుపోయి లేపుకోరా అంటే, ఈడేమో డబ్బు పిచ్చి అనమాట. వీడికి ఏం పిచ్చి? డబ్బు పిచ్చి, వస్త్రాల పిచ్చి, చీరల పిచ్చి, మోజు, బంగారము వెండి అంటే మోజు గేహాజీకి. ఆ దండం తీసుకుపోతాడు కానీ లేపడు. దాంట్లో అభిషేకం లేని దండం. అభిషేకం ఉన్న దండాన్ని తీసుకెళ్లి కొడితే లేపితే దెబ్బకు చచ్చిపోయినోడు మళ్ళీ ఎలీషా ద్వారా లేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చాలా మంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారికి చాలా గర్వం ఎక్కువ, పాస్టర్ గారికి చాలా ఓవర్ చేస్తూ ఉంటాడు, అది ఇది అన్నాడు. ఒకరోజు యేసు ప్రభువారు ఒకళ్ళ ఇంటికి పోతాడు. చెప్పే జాగ్రత్తగా నాలి, వింటున్నారా? నిజంగా వింటున్నారా? యేసు ప్రభువారు ఒకళ్ళ ఇంటికి పోతాడు. ఇంటికి పోతే, నేను మిమ్మల్ని అంటా ఉంటారు కదా, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, నన్ను గౌరవించట్లేదు అని అంటాం కదా. ఈ డైలాగ్ నేను అనలేదండి, యేసు ప్రభువారే అంటున్నాడు. యేసు ప్రభువారు లూకా సువార్త 7వ అధ్యాయంలోకి వాళ్ళ ఇంటికి పోతే భోజనానికి పిలుస్తారు యేసు ప్రభువారు. భోజనానికి పిలిస్తే ఏమంటాడు తెలుసా? నేను మీ ఇంటికి వచ్చిన నీళ్ళు ఇచ్చినవా కడుక్కోవటానికి? కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాల, చేతులు తుడుచుకోవటానికి టవల్ ఇవ్వాల, తాగటానికి నీళ్ళు ఇవ్వాల, కూర్చోటానికి మంచం వేయాలి. ఈ 4 డైలాగులు నేను అనలా. ఎవరు అన్నారు? యేసు ప్రభువారు. దేవుడు ఈ మాటలు అంటాడా అని మీరు నన్ను అడగచ్చు. అన్నాడా లేదా? చెప్పట్లా. అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? మీరు ఏం కోరుకుంటున్నాడు? ఆయన నాకు ఘనత ఇవ్వాలి, నేను దేవుణ్ణి కదా అని కోరుకుంటున్నాడా లేదా? నేను దైవజనుని కదా అని కోరుకుంటున్నాడా లేదా? ఈ మాటలు రాజేష్ గారు అన్నాడా అనలేదా? ఎవరితో అంటాడు? సీమోను అనే ఒక ఇంటికి వెళ్తాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏమంటాడు? కూర్చుంటాడు. కానీ లోపలికి పిలుస్తాడు కానీ కార్యాలు ఏవి కూడా చెయ్యడు. అప్పుడు మరి నొచ్చుకున్నాడా లేడా? ఆమె వచ్చింది, తన కన్నీళ్లతో నా పాదాలను కడిగింది, తన ఎంట్రుకలతో నా పాదాలను తుడిచింది, నా చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంది, నా దగ్గర తల దించింది, తన పాపాలన్నీ ఒప్పేసుకుంది, తన కన్నీళ్లతో నా కాళ్ళను పట్టుకొని గోజాడా. నువ్వు ఈ ఒక్కటన్నా ఈ 6 స్టెప్పులు 7 స్టెప్పుల్లో ఒక స్టెప్ అన్నా నువ్వు చేసావా? లోపలికి పోవటం, అదేదో వంటగది ఉంటుంది కిచెన్, దాంట్లోకి పోవటం, బిర్యానీ చేసినవా అని భార్యను కొట్టడం, ఎంతమంది వచ్చారో తెలుసా? ఇవన్నీ ఏం చేయకుండా ఆమె మీద పెత్తనం చేయటం. తొందరగా చేయి, బాగా చేయి, ఉప్పు కారం బాగే. ఉప్పు కారాలు పట్టించుకుంటాడా దేవుడు? సపర్యలు పట్టించుకుంటాడా? సపర్యలు చేయాలి. నేను కూడా కొన్ని కుటుంబాలకు పోతా, నేను రావటం ఆలస్యం, ఆ అమ్మాయికి ఏందో మరి నాకేం అర్థం కాదు, అంట్లు తోమటానికి పోద్ది. మరి అంటే నాకెంత దారుణమైన నిలువెత్తుందంటే, నా చెల్లెలు దౌర్భాగ్యాలు శాపం తగలకుండా ఉంటుంది కాక, నా కోపం అసలు అక్కడ రాకుండా ఉంటుంది కాక. నా కోపం రాకుండా ఉండాలంటే నేను ఆ ఇంటికి పోకుండా ఉండాలి, అంతే, ఆప్షన్ ఏం లేదు కాడ. నేను రావటం ఆలస్యం, అంట్లు తోమటానికి, ఈ బట్టలు ఇస్త్రీ చేయడానికి పోద్దమ్మా నేను. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, ఇటు పనికిరానోడు, వీడికి టైం ఏమి, ఉద్యోగం ఏమీ లేదు, కూర్చుంటాలే అని హీనపరచటం. నేను ఒక్కొక్క కుటుంబానికి 10 నిమిషాలు టైం ఇస్తా. నేను టైం ఇస్తుంటే నువ్వు టైం తీసుకొని నా టయాన్ని నువ్వు దొంగిలిస్తూ నన్ను అవమానపరుస్తున్నావే, నిన్నేం తీసుకొని కొట్టాలి? ఇదేనా నువ్వు నేర్చుకుంది? దైవజనుడు అగ్నిలాగా పరిచర్య చేస్తుంటే ఆయన ఎందుకు వచ్చాడో ఈ టైంలో, మరి ఏం చేయాలి నేను అని నువ్వు అద్దీ ఆలోచించాలా? నీ పనికిరాని పనులు, ఆ పచ్చడి మెతుకుల గురించి ఆలోచించాలా? రక్షణ సువార్తను తీసుకొని వచ్చిన వాడిని నిర్లక్ష్యపరచాలా? ఏం చేస్తున్నారు మీరు? ఎంత అవమానపరుస్తున్నారు చూడండి. ఒక్కసారి అక్కడ రాస్తున్నాడు, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములు పరిశుద్ధాత్మ దేవుణ్ణి జస్ట్ ఒక అబద్ధం ఆడితే ఎగిరిపడి చచ్చిపోయారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడు? యేసు ప్రభువారు లేడప్పుడు ఆ కాలంలో. యేసు ప్రభువారు చనిపోయినాక యేసు ప్రభువారు శిష్యుడైన పేతురు గారు పరిచర్య చేస్తున్నారు. చూడండి అక్కడ అపోస్తల కార్యములు 5:2. అపోస్తల కార్యములు 5:2. నీ హృదయంలో ఉంచుకొని కొన్నావు, నీ మనస్సులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని
వానితో చెప్పను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణముడుగా వినని వారికి అందరికీ మిగులు భయము కలిగను. అబద్ధాలు ఎవరితో ఆడుతున్నావు? సేవకులతో. ఎవరితో ఆడుతున్నావు నువ్వు? లేస్తే అబద్ధాలు, లేస్తే అబద్ధాలు. సంఘం లోపల నేను ఒక మాట చెబుతున్నాను ప్రియదేవుని బిడ్డలారా, నేను భార్యాభర్తలు ఇద్దరూ చెప్తారు ఆమె మంచిది కాదు అని ఆయన చెబుతాడు, ఆయనే మంచోడు కాదు నేనేం చెబుద్ది. నేను ఇంటికి పోయినాక నేనేం చేస్తున్నాను తెలుసా? కూర్చొని ప్రభువుని అడుగుతా. ప్రభువుని అడిగితే ఆయన ఏం చెబుతాడు తెలుసా? అబద్ధం చెప్పినోడిని చూపిస్తాడు. ఇంకా చూపించిన తర్వాత ఇంకా నా జీవితంలో వాడిని ఎట్లా చూస్తారు చెప్పండి? ఇద్దరులో ఎవరిని క్లారిఫై చేయాలి చెప్పండి? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఏం జరగబోతుందో చెప్తాడు. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు కూడా చెప్తాడు. అప్పుడు ఇంకేం జరుగుతుందో ఆలోచించండి. అప్పుడు మనం ఎవరి పక్షాన ఉంటాం? దేవుడి పక్షాన ఉంటావా? మనుషుల పక్షాన ఉంటావా? దేవుని పక్షాన ఉంటాం. చాలా మంది ఇదే, ఆయనకి ఏం తెలుసులే, ఆయన మానవుడేలే, ఆయన ఊరిని అడుగుతులే అని అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారు. కానీ అబద్ధము ఏం తీస్తుంది? ప్రాణాన్ని తీసేస్తుంది. ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ఇంకొక మాట రాయబడింది మార్కు సువార్త 9:41 చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 9:41. మార్కు సువార్త 9:41. నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు. 9:41. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా నా నామమున గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు మీకు రావలసిన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా నామమున గిన్నెడు చిన్నీళ్ళు ఇస్తారు. పాస్టర్ గారు, ఇది యేసయ్య నామంలో ఈ నీళ్లు తాగండి అని మీరు నాకు ఇస్తున్నారు. ఆ నామంలో నేను ప్రార్థన చేసుకొని తాగుతాను. తాగినప్పుడు ఆ నీళ్ళకే ఫలం ఇస్తాను. ఇంకా నీళ్ళకే ఫలం ఇస్తే ఇంకా నువ్వు డబ్బులు ఇచ్చినా, నువ్వు ఆస్తులు ఇచ్చినా, నువ్వు త్యాగం చేసి నీ ఆత్మనిచ్చి నీ ఆత్మని నేను సేవకి ఇచ్చినా ఇంకా నిన్ను వదిలిపెడతాడా? గిన్నెడు చన్నీళ్ళు. ఎంతమ్మా? గిన్నెడు చన్నీళ్ళు. 2 మాటలు నాకు బైబిల్ ఇష్టం. ఒకటి గిన్నెడు చన్నీళ్ళు, రెండోది నీ మాట ఎవడని వినలేదనుకో భూమంటల మీద నేను నా గురించి చెప్పినప్పుడు నీ పాద ధూళి డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ నా ఊర్లో వదిలేసిరా. ఆ డస్ట్ని ఏం చేయమన్నాడు? ఈ పాదాల కంటిన డస్ట్ని ఆ ఊర్లో ఇట్లా దులుపుకొని బయటికి రా, మిగతాది నేను చూసుకుంటా. 2 వరాలు ఇచ్చాడు మాకు. నా నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దీవించు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దీవిస్తేనే అంత అమితంగా దీవిస్తే ఇంక నువ్వు దేవుని నామంలో ఒక మందిరాన్ని కట్టించి ఒక సభలు జరిపిస్తే నేను నిన్ను ఎలా దీవిస్తా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరలోకంలో ఉన్న దేవుడు వచ్చి దీవించడు, భూలోకంలో ఉన్న దేవుని ఆత్మ కలిగిన సేవకుడు దీవిస్తేనే దేవుడి దగ్గర ఉన్న దీవెనలన్నీ నీ కాడికి దిగి వస్తాయి. నేను బంధిస్తే, నువ్వు అన్నాడు ఆ మాట, నువ్వేది బంధిస్తే అది బంధించబడుతుంది, నువ్వు ఏది ఇప్పితే, ఇది మాకున్నదే అధికారం మీకుందే? చెప్పరేందమ్మా, ఎవరికి ఉంది? సేవకులకు ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు